నమస్తే. వెల్కమ్ టు విఎస్బి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక జనని జన్మభూమి. రచన పవని నిర్మల ప్రభావతి గారు. ఇక కథలోకి వెళితే, ఏమిట్రా నువ్వు అంటున్నది సుధీర్? కంగారుగా తలెత్తి చూచి అంది పద్మజారావు. తన కోసం డైనింగ్ టేబుల్ మీద మూత పెట్టబడి ఉన్న గాజు ప్లేటు తన దగ్గరగా జరుపుకుంటూ నింపాదిగా అన్నాడు సుధీర్. రేపు కలెక్టర్ ఆఫీసు దగ్గర సైన్యంలో చేరదలుచుకున్న యువకుల్ని రిక్రూట్ చేస్తారటమ్మా. నేను చేరుతాను. మరోమారు అర్థమయ్యేలా తల్లికి చెప్పి చేతిలో చెయ్యి వేసుకున్నాడు సుధీర్. క్షణకాలం కొడుకు వైపు అయోమయంగా చూసింది పద్మజారావు. అప్రయత్నంగా ఆమె బ్రుకుటి ముడిపడింది. అప్పుడప్పుడు ఈతగాడి కోసం వచ్చే శర్మ, జాన్ వాళ్ళ దుర్బోధ కాదు కదా ఇది అన్న సంశయం ఆమె ఆంతరాంతరాలలో మెరిసి మాయమైంది. నీకేమైనా మతిపోయిందా సుధీర్? అలాంటి కర్మ నీకేం పట్టింది? సుధీర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. అది కర్మ అమ్మా, కర్మ. ఇన్ని మహిళా మండలాలు స్థాపించావు, మరెన్నో సంస్థలకు ఆనరబుల్ సెక్రటరీగా ఉన్నావు, ఎంతో ఉత్తేజంగా ఎన్నో ఉపన్యాసాలిస్తావు. ఎంఏ పాస్ అయినా నువ్వేనా ఇలా మాట్లాడుతున్నది? అతగాడి ఎర్రని ముఖం చిరుకోపంతో మరి కాస్త ఇరుపుకు తిరగటం చూసి లోలోపల మురిసిపోయింది పద్మజారావు. నా కొడుకు చాలా అందగాడు. అవును మరి, నేనంత అందంగా లేను ఈ వయసులోనైనా అందామె మనసు గర్వంగా. ఏమిటమ్మా పలకవు? మరి నా పేరెందుకు సుధీర్ అని పెట్టావు? కోపంగా అరిచాడు సుధీర్. పద్మజారావు ఫక్కున నవ్వింది. అసలు రణధీర్ అని పెడదామన్నారు మీ నాన్నగారు. 4 అక్షరాల పేరు నాకిష్టం లేకపోయింది. ఆ విషయాన్ని, ఆ వాతావరణాన్ని సహజంగా మార్చాలన్న ధోరణిలో నవ్వుతూనే అంది ఆమె. ఇప్పుడు తమాషాలు కాదమ్మా, నేను రేపు వెళ్ళి చేరతాను. తాటి చెట్లల్లే ఇంత పొడవు పెరిగాను. నా మజిల్స్ చూడు ఎలా ఉన్నాయో. తప్పక నన్ను చేర్చుకుంటారు. నాన్నగారు కూడా ఏమీ అనరు. సుధీర్ ప్లేట్లో చెయ్యి కడుక్కుంటూ దృఢంగా అన్నాడు. పద్మజారావు తెల్లబోయింది. కొడుకు చాలా పట్టుదలగానే ఉన్నాడన్నది బోధపడింది. అతగాడి వెనకాలే బెడ్రూంలోకి నడిచింది. బెడ్ మీద కూర్చున్నాడు సుధీర్. కుర్చీలో దగ్గరగా కూర్చుని మెల్లగా అందామే. చూడు నాన్న, ఉన్నది నువ్వు ఒక్కడివి నాకు. మన ఆస్తి ఎంత ఉందో నీకు తెలుసు కదూ. మీ నాన్నగారు ఫారిన్లో ఉన్నారు కదా. ఆయన గారు రాగానే ఇక బిజినెస్ అంతా నీకు అప్పగించాలనుకుంటున్నారు. నువ్వలా వెళ్ళిపోతే ఇదంతా మేమేం చేసుకోవాలి? ఆమె కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. సుధీర్ కలవరపడ్డాడు. అదేమిటమ్మా? అతగాడి మాటలకు అడ్డొస్తూ అంది పద్మజారావు. ఈ వయసులో నీ ఆవేశం ఎలాగా ఉంటుంది నాన్న? కానీ వెళ్ళిపోతున్న వయసుతో మా ఆవేదన కాస్త అర్థం చేసుకో. మరి దేశం? ఆమె కన్నీళ్లు చప్పున తుడుచుకుంటూ నవ్వింది. దేశం ఏమీ కాదు, దానికోసం చాలామంది ఉన్నారులే. ప్రభుత్వాలు మారవచ్చు, మళ్ళీ సర్దుకోవచ్చు. కానీ ఒక్కసారి ఆస్తి అంతస్తు పోగొట్టుకుంటే తిరిగి అవి సంపాదించుకోలేం నాన్న. అవి ఉన్నంత వరకే మనం 10 మందిలో గౌరవంగా బ్రతకగలం. నా మాట విను. బిడ్డగా నిన్నే విషయంలోనూ నొప్పించలేదు ఇందాక. ఈ విషయంలో నన్ను, మీ నాన్నగారిని నొప్పించకు. నీకంతగా ఓసారి అలా తిరిగి రావాలనుంటే రేపే ఏదైనా బోయింగ్ లో సీట్ రిజర్వ్ చేయించుకో. అలా తిరిగిరా. పద్మజారావు లేచి తన గదిలోకి వచ్చేసింది. సుధీర్ మౌనంగా పడుకున్నాడు. నీకిదేం పాడుబుద్ధిరా రఘు? ఏదో ఆ బిఏ కాస్త పూర్తయింది కదా అని మేం సంబరపడుతుంటే వెంకట్రావు గర్జిస్తున్నాడు. రఘు నేరచూపులు చూస్తున్నాడు. ఇప్పుడప్పుడే ఏ ఉద్యోగము వచ్చేలా లేదు నాన్న నసుగుతూ అన్నాడు. అందుకని సైన్యంలో చేరి చస్తావా? అపశకునపు మాటలు మీరును. రంగంలోకి విశాలమ్మ రానే వచ్చింది. చేరిన వాళ్ళంతా చావరు నాన్న. చాలేవోయ్ అతి తెలివి. రేపు నేను నీ వెంట వస్తాను. ఆ ఎమ్మెల్యే రామారావు గారిని బ్రతిమాలి ఎక్కడో ఓ చోట టెంపరీగానైనా ఓ గుమ్మస్తాగానైనా వేయమంటాను. అట్టే గొడవ చేయక. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయాడు వెంకటరావు. ఛీ, ఓ దేశభక్తి లేదు, ఓ ధైర్యం లేదు. బానిస బ్రతుకు. పెద్దగా గొణుకుతున్న కొడుకు వైపు వాత్సల్యంగా చూసింది విశాలక్షమ్మ. ఆయనకు తిక్క కోపం. అదే సర్దుకుంటుంది. అయినా మనకెందుకు లేరా రఘు? సైన్యాలు వల్లకాడును. ఏదో గుమ్మస్తాను టీచరు అయితే 4 రాళ్ళు తీసుకొస్తే కాస్త మీ నాన్నకు చేదోడు వస్తావు. నీకు ఉద్యోగం వస్తే వచ్చే ఏడాదైనా గిరిజ పెళ్లి చెయ్యాలి. దానికి 18 ఏళ్ళు నిండిపోతున్నాయి మరి. ఆమె వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. రఘు ఆ చిన్న గదిలో అలాగే నిల్చుండిపోయాడు.
నేను రేపు సైన్యంలో చేరిపోతానమ్మా. తిండి బట్ట ఇచ్చి మంచి మంచి జీతాలు ఇస్తారట, వీరాయి ఉత్సాహంగా చెప్పాడు. చంద్రమ్మ కళ్ళల్లో ఎంతో వెలుగు. నిజంగానట్రా అంది. నిజంగానే, ఇప్పుడే ఆ ఆఫీసరు దగ్గరికి పోయి మాట్లాడొచ్చాను కూడా, వివరాలన్నీ చెప్పాడు. రేపు చాలామందిని తీసుకుంటారట. వచ్చే నెల నుంచి టంచనగా జీతం వస్తుంది. ఇక్కడికి పంపేస్తాను. నువ్వు చీర కొనుక్కో. గురవడికి, నారిగాడికి, సాయికి, లక్ష్మికి, ఇంకా ఒంటి నిండా బట్టలు, కడుపు నిండా తిండి పెట్టు. అక్కడ నాకు తిండి బట్ట గడిచిపోతుంది. ఆఖరుకు దోమతెరలు, స్వెట్టర్లు, చలికి తొడుక్కునే కోట్లన్నమాట వేస్తారట కూడాను. సంతోషంగా వీరాయి చెబుతుంటే చంద్రమ్మ మనసు ఆనందంతో తేలికైపోతుంది. క్షణకాలం తన చుట్టూరా చెమ్మ చీకటి. రోజు మార్చి రోజు పస్తులు. రోసయ్య ఒక్కడి రెక్కల కష్టం. తను కూలీ నాలికి వెడుతుంది. అయినా కడుపులు నిండటం లేదు. నారిగాడికి 14 వస్తున్నాయో ఏమో, వాణ్ణి కూలికి పంపిస్తున్నారు. వాడు మొయ్యలేక నరాలు తెంచుకుంటూ బస్తాలు మోస్తుంటే తల్లిపేగు తెంపేస్తున్నట్టే అవుతుంది. ఒక్కరోజు కూలికి ఒక్కరు వెళ్లకుంటే రెండో రోజు పస్తే. మరి మానేడు గింజలు 2 రూపాయలు, పూటకు మానడు చాలకపోయే. అంతలోనే గుండెలు పిండి వేసే ఆలోచన ఆమె ఎదలో ముళ్ళులా కదలాడింది. సైన్యంలో చేరితే, యుద్ధం వస్తే తన బిడ్డ. ఆ మాటే మెల్లిగా అంది. వీరాయి ఫక్కున నవ్వాడు. యుద్ధంలో గాక ఇక్కడ మాత్రం చావకూడదా ఏమిటి అమ్మా? పస్తులుండి చచ్చే కంటే బతికిన 4 రోజులు నేను హాయిగా తిండి తింటాను. నీకు, అయ్యకు, తమ్ముళ్లకు, చెల్లెలకి ఇంత తిండి పెడతాను. అలాంటి మంచి చావు చస్తే మాత్రం ఏమి? నిర్లక్ష్యంగా గుడిసె బయటికి వెళ్ళిపోయాడు. కొడుకన్న మాటలు రోసయ్యతో చెప్పింది చంద్రమ్మ. రోసయ్య మీసం మెలేస్తూ గర్వంగా నవ్వాడు. ఆడు ఆడు నా కొడుకే చంద్రి. గుండె ధైర్యం అది నాది. రాతిలా ఉన్న తన ఛాతి మీద గర్వంగా చేత్తో చరుచుకున్నాడు రోసయ్య. అచ్చర లచ్చలు చేసే మాటన్నాడు నా బిడ్డ. మరి వాడు 7వ తరగతి దాకా చదువుకున్నాడాయే. తెలివితేట ఎట్టాగొచ్చిందో చూడు. చంద్రమ్మకు ఆనందము, దుఃఖము రెండూ కలిగినాయి. అణుచుకుంది. తెల్లారి లేచేసరికి ఆమెకు ఏ బాధ మిగల్లేదు. కారణం, తన చుట్టుపక్కల గుడిసెల్లో చాలామంది వయసు కుర్రవాళ్ళు వీరాయితో పాటు సైన్యంలో చేరటానికి సిద్ధమై వెళుతున్నారు. అందరికందరూ వీరాయిలానే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు గిర్రున తిరిగాయి. చరిత్ర పుటాల్లో కూడా చిత్ర విచిత్రాలు దొర్లుతున్నాయి. దేశం మారిపోయింది. మనుషులు మారిపోయారు. సామాన్యులు మరీ సామాన్యులుగా మారిపోతున్నారు. గొప్పవాళ్ళు మరీ గొప్పవాళ్ళుగా మారిపోతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు గానుగెత్తుల్లా ఒకే పరిధిలో గిరగిరా తిరుగుతున్నాయి. సుధీర్ ఇప్పుడు బిజినెస్లో మెలకువలన్నీ తెలుసుకున్నాడు. తండ్రి ఇచ్చిన ఆస్తిని రెట్టింపుగా పెంచాడు. త్వరలో రాబోయే ఎలక్షన్స్లో సమితి ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నాడు. భార్య హేమతో ఈ మధ్య కాశ్మీరుకు విలాసయాత్ర కూడా చేసి వచ్చాడు. రావుగారు, పద్మజారావు చాలా సభలకు, సమావేశాలకు గౌరవాధ్యక్షులుగా, వక్తలుగా వెళుతూ కాలం సరదాగానే వెళ్ళబిచ్చుతున్నారు. ఆనాటి మూర్ఖపు పట్టుదల వదిలి సుధీర్ ఇలా హాయిగా ఉన్నందుకు వాళ్ళిద్దరూ ఆనందించని క్షణం లేదు. అప్పుడప్పుడు తనెలా సుధీర్ మనసు మార్చగలిగింది గర్వంగా కోడలతో చెబుతుంటుంది పద్మజారావు. వీఆర్ ఎడ్యుకేటెడ్, అవర్ డ్యూటీ ఈజ్ టు డైవర్ట్ దెమ్ టు ఏ గుడ్ పాత్ అంటుంది నవ్వుతూ. రఘు 8 ఏళ్లుగా యూడీసీగా ఉన్నాడు. భార్య మీనాక్షి స్కూల్ ఫైనల్ పాస్ అయి టైప్ పరీక్షలు పాస్ అయింది. 2 పిల్లలు. త్వరలో మీనాక్షిని కూడా ఎక్కడైనా టైపిస్ట్గా చేర్చితే తప్ప గిరిజ పెళ్లికైనా అప్పు తీరేలా తోచటం లేదా అతడగాడికి. సంసారము గడిచేలా కనిపించటం లేదు. 2 తమ్ముళ్ళు వరుసగా చదువుకు ఎక్కి వచ్చారు. మరో చెల్లాయి ఓణీలు వేస్తుంది మధ్య. సుధీర్ గారినో, పద్మజారావు గారినో, రావు గారినో బ్రతిమాలో, మనసు కరిగేలా విన్నవించుకునో, కావలిస్తే మరికెవరికైనా ఓ 10ో 12కో తడి తగిలించో ఎలాగో ఓలా తనకు ప్రమోషను, మీనాక్షికి ఉద్యోగము వచ్చేలా చూచుకోవాలన్నదే అతగాడికి రాత్రింబగళ్ళు ఆలోచనైపోయింది. వీరాయి చాలా మారిపోయాడు. వీరారావుగా మారాడు. హిందీ, ఉర్దూ, ఇంగ్లీషు, బెంగాలీ, కన్నడం, తమిళం ఒకటేమిటి 7-8 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతున్నాడు. మంచి మంచి ప్యాంట్లు, ఒలన్ స్వెట్టర్లు, మంచి తిండి, ట్రాన్సిస్టరు, వాచి దర్జాగా ఉందతగాడికి.
సెలవులకు ఇంటికి వచ్చేటప్పుడుకు చెల్లాయిలకు, తమ్ముళ్లకు, తల్లిదండ్రులకు చాలా మిఠాయిలు, బట్టలు పట్టుకొస్తాడు. ట్రాన్సిస్టర్ తెస్తాడు. ఉలన్ స్వెట్టర్లు తెచ్చాడు. కప్పుకునే రగ్గులు, బిస్కెట్ ప్యాకెట్లు. ఒకటేమిటి, అతగాడు వచ్చిన 10 రోజులు అదో పండగగా గడిచిపోతుంది ఇంటిల్లిపాదికి. గుడిసె పీకించి ఈ మధ్య చిన్న పెంకుటిల్లు 2 గదులతో వేయించాడు తండ్రి తను పంపిన డబ్బుతో. నేను నీలానే సైన్యంలో చేరతారా అన్నా అని నారిగాడు అంటే, అలాగేరా నారాయణ, మంచిదే చేరుదుగాని అంటాడు నవ్వుతూ. ఆ సమయంలో అతగాడి అంతరాంతరాల్లో మాత్రం, నువ్వు 100 ఏళ్ళు నిండుగా బ్రతకాలిరా నారాయణ అన్న నిట్టూర్పు రేగి చప్పున చల్లారిపోతుంది. రోసయ్య, చంద్రమ్మ కొడుకుని చూచుకుని తలుచుకుని గర్వపడని క్షణం లేదు. నా తండ్రి ఎక్కి వచ్చాడు, మాకింక దిగుల్లేదు అనుకుంటారు ఇద్దరికిద్దరు. అందరూ నిద్రపోయాక అర్ధరాత్రిలో అలా ఆకాశం కేసి చూస్తుంటాడు వీరాయు ఒక్కోసారి. ఆ సమయంలో అతగాడి మనసులో చిత్ర విచిత్రాలైన భావ పరంపరలు మొదలవుతాయి. నా వాళ్ళంతా హాయిగా ఉన్నారు. కడుపు నిండా తిండి, ఒంటి నిండా బట్ట, కంటి నిండా నిద్ర ఇవ్వగలిగాను చాలు. నా తల్లి తండ్రి తోబుట్టువులకు నా రుణం తీర్చుకుంటున్నాను. ఇదెంత హాయిగా ఉంది. ఈ సంతోషం, ఈ సంతృప్తి ముందు మరణమన్నది ఎంత, చస్తే మాత్రం ఏం? ఆ సంతృప్తితో గుండెల మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోతాడు మరుక్షణంలో. ఆ రోజు సెలవులకు ఇంటికొచ్చాడు వీరాయి. వచ్చిన 3వ రోజే కమాండర్ దగ్గర నుంచి యుద్ధం ప్రారంభం కాబోతుందని, ఉన్నవాళ్ళన్న సెంటర్కు రావాల్సిందని టెలిగ్రామ్ వచ్చింది. దిగాలు పడిన చంద్రమ్మకు ధైర్యం చెప్పాడు. తండ్రికి కళ్ళతోనే వేడుకోలు చెప్పాడు. నవ్వుతూ ట్రైన్ ఎక్కాడు. మరి తిరిగి రాలేదు. యుద్ధం ముగిసింది. చాలామంది మిలిటరీ ఆఫీసర్లకు, పైలట్లకు, నౌకా దళాధిపతులకు, బ్రతికి ఉన్న వారికి, చనిపోయిన వారికి, వారు ప్రదర్శించిన ధైర్య సాహసాలకు గుర్తింపుగా మెడల్స్ అందజేయబడుతున్నాయి. ఆ రోజంతా చనిపోయిన వీర జవానులకు శ్రద్ధాంజలి సమర్పించే సభలు దేశమంతటా జరుగుతున్నాయి. ఆ సభలో సుధీర్ తన పేరుతో సైనిక కుటుంబాల సహాయార్థం నిధి వసూలు చేస్తానని, మొదటి విరాళంగా 1000 రూపాయలు ఇస్తానని ప్రకటించాడు. చాలా రోజులుగా రఘు, వెంకట్రావు ఇలాంటి అవకాశం కోసమే కనిపెట్టుకుని ఉన్నారు. పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక చోట చేరినప్పుడే తమ పనులు కాస్త వాళ్ళ చెవిని వేయటం, అవుననిపించుకోవటం మంచిదని ఇద్దరికీ ఉంది. ఆ రోజు నేను వద్దనబట్టి సరిపోయింది. లేకుంటే ఈనాడు నీ గతి ఏమై ఉండేది? ఈ సభలో నువ్వు ఓ కీర్తిశేషుడిగా మిగిలిపోయేదవు అన్నట్లు చూపులు విసురుతున్నాడు వెంకట్రావు కొడుకు వైపు. అప్పుడప్పుడు ఖండా గుండె ఏనాడో చచ్చిన రఘు అవునవును అన్నట్లు తలాడిస్తున్నాడు ఉండి ఉండి జీవోత్సవంలా. పద్మజరావు నిజంగానే చాలా అలసటగా ఉంది. అధ్యక్షోపన్యాసం అయ్యేంత వరకు కుర్చీలో వెనక్కు తలవాల్చి రిలాక్స్ అవుతుంది. నిన్నంతా ఆమె చాలా శ్రమపడింది. రోసయ్య చంద్రమ్మల ఇంటికి స్వయంగా కారులో వెళ్ళింది. ఇద్దరినీ చాలా వివరాలు అడిగింది. వీరయ్య పుట్టిన తేదీ కాదు కదా, సంవత్సరం కూడా వాళ్ళకి తెలియదన్నారు. ఉజ్జాయింపుగా తనే లెక్క కట్టుకుంది. వాళ్ళిద్దరూ ఏడుస్తూ చనిపోయిన తమ కొడుకుని వర్ణిస్తుంటే జాగ్రత్తగా అతగాడి ఆకారాన్ని మనసులో గుర్తుంచుకుంది. వీరాయి 2nd ఫారం వరకు చదువుకున్నాడన్నది గుర్తుకొచ్చింది. చంద్రమ్మ పేరు సైన్యంలో చేరటానికి వెళ్లే ముందు ఆ తల్లి కొడుకుల సంభాషణ అంతా జాగ్రత్తగా ఏకసంతాగ్రాహిలా మనసులోనే నోట్ చేసుకుంది. ఇంటికి వచ్చాక చరిత్ర పుటల్లో మరుగుపడి ఉన్న వీరమాతల పేర్లు, మరికొన్ని పిట్టకథలు అన్నీ క్రోడీకరించుకుంది. రాత్రంతా కూర్చుని చాలా ఎమోషనల్ అయిన స్పీచ్ తయారు చేసుకుంది. పాయింట్స్ నోట్ చేసుకుంది. తెల్లారుజామున ఓసారి మనసులోనే రిహార్సల్ వేసుకుంటుంటే మెలకు వచ్చిన రావుగారు ఆశ్చర్యంగా బారీకేసి చూశారు. ఇంకా నిద్రపోలేదు పద్మ అన్నారు కంగారుగా. స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాను అంది ఆవులిస్తూ ఒళ్ళు విరుచుకుంటూ. అబ్బా, ఏదో 4 ముక్కలు చెబితే పోయేదానికి ఇంతగా హైరాణ పడాలా అన్నారాయన నిద్రమత్తులోనే. 4 ముక్కలు ఎవరైనా చెబుతారు. నా స్పీచ్ ఎమోషనల్గా మాబ్ను అట్రాక్ట్ చేసేది గాను, ఇంప్రెస్ చేసేది గాను ఉండాలి. ఇలాంటి అవకాశం ఎప్పుడో కానీ రాదు. ప్రెస్ రిపోర్టర్స్ కూడా చాలామంది వస్తారని విన్నాను. అలసట పారద్రోలటానికి ఓ కప్పు ఓవల్టీన్ తాగి తెల్లవారిపోతుండగా పడుకుంది. అంచేతే ఇప్పుడు నిద్ర ముంచుకు వస్తుంది. ఈ 2 గంటలు కాస్త ఓపిక పడితే ఇంటికి వెళ్ళి హాయిగా నిద్రపోవచ్చు అనుకుంటుందామె కళ్ళు మూసుకుని.
శ్రీమతి పద్మాజారావు మాట్లాడుతారు. అధ్యక్షుని గొంతుక కంగుమంది మైకులో. పద్మాజారావు మెల్లిగా లేచి మైక్ ముందుకొచ్చింది. ఆమెలో ఉన్న సహజమైన అలసట ఆ సన్నివేశంలో ఆమె ముఖంలో శోకరసాన్ని ప్రతిబింబించేలా చేసింది. మన వీరారావు సైన్యంలో చేరిన మరునాడు నా దగ్గరికి వచ్చి, అమ్మగారు ఇలా చేరాను అని చెప్పినప్పుడు నేను భుజం తట్టాను. ఆ బిడ్డ, ఈ గడప మీద పుట్టిన ఆ బిడ్డ ఇంతటి వాడవుతాడని, దేశాన్ని రక్షించే పవిత్ర కార్యక్రమంలో తను అమరుడవుతాడని ఆనాడు నేను కలలో కూడా అనుకోలేదు. తల్లిగాని నాకే ఈనాడు గుండె పగిలిపోతుంది. మరి తల్లి చంద్రమ్మ ఎలా భరిస్తుందో ఈ రంపపు కోత. అయితే ఆమె వీరమాత, జిజియాబాయి లాంటి మహాతల్లి. ఆ తల్లి కన్నా ఈ బిడ్డ మన జిల్లాకే కాదు, రాష్ట్రానికే ఒక మణిపూస. సుధీర్ చేరుతానన్నాడు. చేరమన్నాను. తీరా ఆ రాత్రే వాళ్ళ నాన్నగారికి సుస్థిగా ఉన్నట్లు తెలిసి ఫారిన్ వెళ్లాల్సి వచ్చింది. వచ్చాక ప్రజాసేవ చేసి తీరాలంటూ పెద్దలు పట్టుపట్టారు. అంచేత మా సుధీర్కు రణధీర్ అయ్యే అవకాశం లేకపోయింది. నాకు వీరమాత అనిపించుకునే అర్హత లేకపోయింది. ఆ గౌరవం, ఆ అర్హత శ్రీమతి చంద్రమ్మకు దక్కాయి. జనని జన్మభూమచ్చ స్వర్గాదపి గరీయసి అన్నారు పెద్దలు. జన్మభూమి రుణం తీర్చుకున్న వీరారావు అజరుడు, అమరుడు. ఇలా గంగా ప్రవాహంలా గంటసేపు సాగిందామె ఉపన్యాసం. మధ్య మధ్యలో వీరారావుతో తన సాన్నిహిత్యం, సంభాషణలు, నిన్న రాత్రి అందంగా ఊహలతో తయారు చేసుకున్నవన్నీ సమయోచితంగా ఉదహరించింది. జనం చాలా ఇంప్రెస్ అయ్యారు. ఆమె ఉపన్యాసంతో ఆ తర్వాత చాలామంది పెద్దలు వీరారావును పొగిడారు. చివరిగా చంద్రమ్మను వేదిక మీదకు పిలిచి 1000 రూపాయల చెక్కు అందించారు. ఆ రాత్రి అర్ధరాత్రి గాఢంధకారం. సుధీర్ హేమ కౌగిలిలో వెచ్చగా నిద్రపోతున్నాడు. రఘు, మీనాక్షి, వెంకటరావు, విశాలక్షమ్మ ఎవరికి వారుగా త్వరలో రఘుకు రాబోయే ప్రమోషన్ గురించి, మీనాక్షికి రాబోయే ఉద్యోగం గురించి కలలు కంటూ గురకులు కొడుతున్నారు. ఆ చిమ్మ చీకటిలో, ఆ చిన్న పెంకుటింట్లో రోసయ్య నులక మంచం మీద కాళ్ళు కిందకు వేసి కూర్చుని ఉన్నాడు. అతగాడి కాళ్ళ మీద తలపెట్టి చంద్రమ్మ ఏడుస్తుంది. ఆమె వెచ్చటి కన్నీళ్లు అతగాడి మోకాళ్ళ మీద బరువుగా పడుకున్నాయి. అతగాడి రాతిలాంటి ఛాతి కరిగి నీరవుతుంది. చంద్రి, ఈ ఇల్లు ఆడే కట్టించాడు గదే. మన కడుపున పుట్టి మన గుడిసెలో పుట్టిన మన బిడ్డ ఎంత గొప్పోడైనాడో చూశావు. పెద్ద పెద్దోళ్ళంతా ఆన్ని ఎట్టా మెచ్చుకుంటున్నారో చూశావు. ఎంత పుణ్యం చేసుకున్నామో అంత పాపము చేసుకున్నాం. మనోడు మనకు దక్కలేదు అన్నాడు రోసయ్య. అతగాడి కంఠస్వరం పోడుకుపోయింది. చంద్రమ్మ వెక్కులు పెడుతూ అంది, ఆ పెద్దోళ్ళ మాటలేమీ నాకు అర్థం కాలేదు, కానీ నా బిడ్డ బతికిన 4 రోజులు మన రుణం తీర్చుకున్నాడు. చచ్చాక కూడా 1000 రూపాయలు, 1 సంవత్సరం తిండి మన కోసం చచ్చిపోయాడు. మన రుణం తీర్చేసుకుని వెళ్ళిపోయాడు. ఆమె గుండె ఎగిసి ఎగిసి పడుతుంది. ఆమె మాతృప్రేమ వరదలై పారుతుంది. దేశం ఏమిటో, దేశభక్తి ఏమిటో ఆమెకి క్షణంలోనూ తెలియవు. తెలిసిందల్లా ఆకలి, దాని క్రింద కప్పివేయబడి ఉన్న మాతృమమత. ఈ క్షణంలో ఆకలి పొర తొలగి మమత ఒక్కటే దహించి వేస్తుంది. మరి కొద్ది రోజుల్లో నారాయణ కూడా ఆ కటిక చీకటిలో ఆమె తల విదుల్చుకుంటుంది పిచ్చిదానిలా. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.